తొర్రూరులోని శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భోగి పండగ పురస్కరించుకుని గోదాదేవి రంగనాథ స్వాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ నల్లబోలు అనిల్ రెడ్డి నిర్వహణలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో గోదాదేవి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, మల్రెడ్డి యాదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాస వ్రత ఫలముచే శ్రీరంగనాథుడినే వివాహం చేసుకునే యోగ్యత సాధించిన గోదాదేవి భక్తలోకానికి ఆదర్శమని అన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవుని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ నల్లబోలు అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కళ్యాణోత్సవం కనులారా దర్శించుకుంటే పెళ్లికాని వారికి త్వరగా పెళ్లిళ్లు అవుతాయని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మరియు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 4న రథ సప్తమి రోజున 11 హోమ గుండాలతో సుదర్శన యాగం నిర్వహిస్తామని, ఈ యాగంలో పాల్గొనదలచిన వారు తనను సంప్రదించాలని కోరారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి మెక్కం పద్మ శ్రీశైలం దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, డైరెక్టర్లు సమ్రెడ్డి వెంకట్రెడ్డి, మెక్కం ఎల్లయ్య, భూషణ్ గౌడ్, డప్పు సుమలత తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి చైర్మన్ అయినందుకు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా మల్లెడ్డి రామరెడ్డి గారికి, తొర్రూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ యొక్క గోదానాయక స్వామి కళ్యాణోత్సవం నాడు ఈరోజు పాల్గొనడం జరిగింది. 10 సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసము మల్లెడ్డి రంగారెడ్డి గారి, మల్లెడ్డి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని భగవంతుని కోరుతున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఒక మడపము మీదికి రావడానికి ఒక రోడ్డు ప్రత్యేకంగా, దానికోసం ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులు అయిపోయేటట్టు చేస్తాం. 20వ తారీఖు నాడు మా ప్రమాణ స్వీకారం ఉంది. ఆల్రెడీ మేము ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక 25 లక్షలు పెట్టి ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కట్టడానికి నిర్ణయించుకున్నాం. రోడ్డు కోసం రిటర్నింగ్ వాల్ కడుతూ మీదికి రావడానికి ఖచ్చితంగా పెద్ద మనుషుల సహకారంతో, ఊరు పెద్ద మనుషులు మల్లెడ్డి రంగారెడ్డి గారితో, ఎమ్మెల్యే గారి సహకారంతో, మల్లెడ్డి రామరెడ్డి గారి రోడ్ డెవలప్మెంట్ సహకారంతో ఈ గుడిని ఎంతో డెవలప్ చేస్తామని కోరుచున్నాం. నమస్కారం. తొర్రూరు గ్రామంలో సోంబాయి వలిచిన శ్రీ గోదా రంగనాయక స్వామి ప్రారంభ గోదా కళ్యాణం ఉత్సవం సంబంధంగా ముఖ్య అతిథిగా వచ్చిన యాదిరెడ్డి గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మాతోటి చైర్మన్ కొత్తగా ఎన్నుకోబడిన నల్గొల్ అనిల్ రెడ్డి చైర్మన్ గారికి అందరికీ స్వాగతం. ఈరోజు సోంబిగా వెలిసిన రంగనాయకుల స్వామి క్రీస్తు 100 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న భక్తులకు దీవెనలు అందిస్తున్న రంగనాయక స్వామికి అందరికీ, భక్తులందరికీ కొలువు తీరుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. కార్యక్రమం పూర్తి ఎప్పటి ఎమ్మెల్యే సభ ఎప్పుడు 1885లా ఫస్ట్ చైర్మన్ అయినాడు. మాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి కళ్యాణం జరుగుతూనే ఉంది. మా తొర్రూరు రంగనాయక స్వామి కళ్యాణోత్సవం, గోద కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా భక్తులందరూ అధిక సంఖ్యలో బాగా వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు మా రంగనాయక స్వామి పవర్ఫుల్. అలాగే ఇంకా అధిక సంఖ్యలో వస్తే ఇంకా కూడా మేము భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని కోరుతూ మా
కొత్త బాడీ వచ్చింది. వాళ్ళు కూడా యంగ్ యూత్ ఉన్నారంతా. అందరు కలిసి అధిక సంఖ్యలో పాల్గొని మా రంగనాయక స్వామిని ఇంకా డెవలప్ చేస్తామని కోరుతున్నాం.